ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 177 గజాల్లో అయితే కట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫ్రెండ్స్. మనకి సౌత్ సైడ్ కూడా చూడండి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఈస్ట్ సైడ్ కూడా మనకి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. చుట్టూ కూడా అన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్. రెంట్ల పర్పస్ కానీ అంతేకాకుండా ఇండివిజువల్గా ఉండడానికి కూడా చాలా అనుకూలమైన ఏరియా అనమాట. ఈ బిల్డింగ్ ప్లానింగ్ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. అంతేకాకుండా స్టెప్స్ పక్కన కూడా మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గార్డెన్ యూజ్ చేసుకునే విధంగా. అంతేకాకుండా మనకి లెఫ్ట్ సైడ్ వాల్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా చిన్న వాల్ ర్యాక్స్ అయితే పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా. ఈ బిల్డింగ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకొక 1 మంత్లో అయితే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయ్యి వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే మీకు అన్ఫినిష్డ్గా అయితే ఈ బిల్డింగ్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను. ఈ బిల్డింగ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా బాగా అయితే క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అవుట్ సైడ్ వాల్స్ అంతా కూడా 9 ఇంచెస్ వాల్స్ అయితే తీసుకున్నారు. ఇన్సైడ్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ వాల్స్ అయితే తీసుకోవడం జరిగింది. సీలింగ్ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి పిఓపి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇదంతా కూడా మనకి హాల్ ఫ్రెండ్స్. హాల్ కమ్ డైనింగ్ అనమాట. మనకు కావాల్సి వస్తే మనం పార్టీషన్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి పూజా గది అయితే ఇవ్వడం జరిగింది ఈశాన్యంలో. ఇక్కడ మనం కబోర్డ్ వర్క్తో అయితే పార్టీషన్ అయితే చేయించుకోవచ్చు, లేకపోతే అలా వదిలేసినా మనకి బాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కిచెన్ వచ్చేసరికి చాలా పెద్దగా స్పేషియస్గా అయితే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి యూ షేప్డ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ కిచెన్ అయితే చాలా ఓపెన్ స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ వాల్ కూడా చూడండి, మంచి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వాడిన టైల్స్ కూడా ఇక్కడ 2x4 గ్లాసీ టైల్స్ అయితే వేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మొత్తం డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. మనకి ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యూపీవీసీ విండోస్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా యూపీవీసీ విండోసే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా మనకి సూప్ కంబోర్డ్స్ అయితే ఇంకా ఏమీ బిగించలేదు. ట్యాప్స్ అటువంటి ఏమి ఇంకా ఫిట్టింగ్ చేయలేదు అనమాట. ఇప్పుడు ఆ ఫ్రేమింగ్ వర్క్ వచ్చేసరికి అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే కొత్తగా హౌసెస్ కట్టుకుంటే ఖచ్చితంగా గ్రానైట్ ఫ్రేమింగ్ వర్క్స్ అయితే చేయించుకోండి. చెదపట్టకుండా మనకి లైఫ్ లాంగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ మనకి 22-12 అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 16-10 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, మనకి విండో కింద కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ సైడ్ అయితే రావడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుకింగ్ ఎపీరియన్స్ అన్నది చాలా మారిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా. ఎవరికైనా ఈ వీడియో డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా వీడియో స్టార్టింగ్లో కూడా నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ కూడా వచ్చేసరికి మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ అవుటర్ బాత్రూమ్ కూడా ఇక్కడ చివరైతే ఇచ్చారనమాట వాయువులో. ఇది వచ్చేసరికి మనకి అవుటర్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే కట్టడం జరిగింది. అంతేకాకుండా పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కూడా చూడండి ఫ్రెండ్స్, 2 feet సెట్ బ్యాక్ అయితే మనకి వెస్ట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సరే మీకు పైన కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి సైడ్ రైలింగ్ వచ్చేస్తుంది, ఎస్ఎస్ రైలింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట సైడ్. ఇప్పుడు టాప్లో చూసుకున్నట్లయితే మనకి చూడండి ఫ్రెండ్స్, కాలమ్ సైజెస్ వచ్చేసరికి మనకి అడుగు 9 కాలమ్ సైజెస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బిల్డింగ్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఏరియా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.